ఏ పాయింట్ వరకు వచ్చాం? 20 ద్వితీయోపదేశకాండము 'నానావిధ ఆజ్ఞలు' లేదా న్యాయ విధులు. నానావిధ ఆజ్ఞలు అంటే 10 ఆజ్ఞలు కాకుండా దేవుడు చాలా విధులు ఇచ్చాడు. ఆ విధులు ఒక్కొక్కటిగా చదువుతూ, కానీ మనం ద్వితీయోపదేశకాండంలో పుస్తకం చదువుతున్నాం కాబట్టి 23వ అధ్యాయం 14 వరకు చదువుకున్నాం. ఎన్నవి? 21 అయినాయి. 22ది మనం ప్రారంభించాలి. 22 న్యాయ విధి. బుక్ అంతా చదువుకుంటూ మోయాబ్ మైదానంలో ఇశ్రాయేలీయులు ఇంకా కనాన్లో ప్రవేశించబోయే ముందు రివిజన్ చేసిన బుక్కే ఈ ద్వితీయోపదేశకాండం. 10 ఆజ్ఞలతో పాటు మోషే వారందరికీ తమ పితరులకి దేవుడిచ్చిన ఆజ్ఞల్ని ఆ చిన్నవారితో తర్వాత తరంతో చదివి వినిపిస్తున్నాడు. అది ఒక్కొక్కటి చదువుతున్నాము. మనం ఎంతవరకు చదివాము అని అంటే, పాలు పరిశుద్ధంగా ఉండాలి అన్నంతవరకు చదివాడు, అంతే కదా. పాలెము పరిశుద్ధంగా ఉండాలి అని. తర్వాత 15-16 వచనాల్లో 23వ అధ్యాయం 15-16 వచనాల్లో తర్వాత చెప్పబడిన న్యాయ విధి చదువుతారా? ఎవరొకరు చదవండి. సౌరి చదువుతావా? నువ్వు చదువుతావా? సిరి చదువు, పర్లేదు. 15-16 వచనాల్లో తన యజమాని యొక్క నుండి తప్పించుకొని నీ యొద్దకు వచ్చిన దాసుని వాని యజమానికి అప్పగింపకూడదు. అతడు తన ఇష్ట ప్రకారం నీ గ్రామంలో ఒకదాని యందు దాన్ని ఏర్పరచుకున్న చోట మీతో కలిసి మీ మధ్య రక్షించవలను. నీవు వాడిని పారింపకూడదు. రైట్. 15-16 వచనాల్లో తప్పించుకొని వచ్చిన దాసును గూర్చిన విధి. యజమాని నుండి పారిపోయి తప్పించుకు పోయిన దాసుని గూర్చిన విధి అని మీరు రాసుకోండి. మనం ఒక్కొక్క విధిని చదువుతున్నాం. అప్పట్లో వారికి ఇది ఎలా ఉపయోగపడింది, నేడు మనకు ఎలా ఉపయోగపడుద్ది అనే అంశం మీద మనం ఇది చదువుతున్నాము. యజమాని నుండి ఎవరైనా తప్పించుకుపోతే, అప్పట్లో మనం ఇప్పుడు బంగారం ఎలా తాకట్టు పెడుతున్నామో మనుషులను తాకట్టు పెట్టేవారు. అంటే తమ పిల్లల్ని, పేదరికాన్ని బట్టి తమ పిల్లల్ని యజమానుల దగ్గర దాసులుగా అమ్మేసేవారండి. మనుషులను కొనుక్కునేవారు, వస్తువులను కొనుక్కునేటట్టుగా. ఇప్పుడు మనుషులను కొనడం ఇప్పుడు నేరం. ఇప్పుడు ఒకవేళ అది జరిగితే అది అక్రమం. ఎక్కడైనా జరిగితే జరుగుతుందేమో, ఏదైనా దుబాయ్లోని కువైట్లోని మనుషులు వెళ్ళిపోయి తెలియకుండా ఇరుక్కుపోతున్నారు, కానీ అది లీగల్ కాదు. అప్పుడులో వస్తువులు ఎలాగైతే బంగారం తాకట్టు పెడతాం, మనం వస్తువులు తాకట్టు పెడతారా? బైకు, కారు, ఇల్లు, ఇవన్నీ వస్తువులు ఎలా తాకట్టు పెడతామో, అయ్యప్ప భజన కన్నా ఘోరంగా ఉందా పక్కనేదో చూడండి. మనం ఎవరికి ఆటంకంగా ఉండకూడదండి. ఇప్పుడు ఇదేదో బాగుంది. ఇక్కడ బయట ఒక క్రిస్టియన్ మీటింగ్ జరుగుతుంది, చాలా గోలగా ఉందండి. అది నేను మళ్ళీ ఈ విన్నోళ్ళ అయ్యప్పనేదో అన్నాను అనుకుంటారు. వాళ్ళు చేసే గోల కంటే ఈ బయట పక్క జరుగుతున్న క్రిస్టియన్ మీటింగ్ ఎవరిదో చాలా గోలకు ఉందండి. అన్ని కిటికీలు వేసినా సరే, యాక్చువల్గా బైబిల్ అర్థం కాకుండా చేసిన పని. దానివల్ల నిజానికి క్రీస్తుకు కూడా అవమానం, నిజానికి సంఘానికి మనకి కూడా ఇబ్బంది అవుతుందండి. అందుకే ఇల్లులు కూడా ఎవరు ఇవ్వట్లేదు. రైట్, మన టాపిక్ అది కాదు. యజమాని నుండి తప్పించుకుపోయిన దాసును గూర్చి. ఇలాగూ అప్పగింపబడ్డ పిల్లలు లేకపోతే దాసులు
అలా అప్పగింపబడిన వారు ఎవరైనా ఉన్నారా మనకు తెలిసి? యోసేపుని వాళ్ళ అన్నీలు ఎవరికి అమ్మేశారు? ఎవరికి అమ్మారండి? మిద్యానీలకి. ఇష్మాయిలీలన్నా మిద్యానీలన్నా మిద్యానీలకి అమ్మేశారండి, లేదా ఇష్మాయిలీలకి అమ్మేశారండి. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఈజిప్ట్కి అమ్మేశారండి. అంటే ఆడు ఎంతకో కొనుక్కుంటాడు పాత సామాన్లు కొనుక్కొని, మన దగ్గర పాత సామాన్లు కొనుక్కుంటారా? ఇంటికి వస్తారు ఆటో వేసుకొని, ఏదే పాత కుర్చీలు, బీరువాలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు ఏది ఉన్నా ఇచ్చిమంటాడు. ఆడు మళ్ళీ వెళ్ళి పాత సామాన్లు కొట్టుకు అమ్ముకుంటాడు. మనకేమో తక్కువ ఇస్తాడు, వాళ్ళకి ఎక్కువకు అమ్ముతాడు. అలాగూ యోసేపుని 2 మార్లు అమ్మారు. వాళ్ళ అన్నీలేమో ఇష్మాయిలీలకు అమ్మితే, ఇష్మాయిలీలేమో ఐగుప్తి పోతీఫర్కి అమ్మేస్తాడు. అంటే ఇంకా డబ్బులు వేసుకోవాలన్నమాట. సో అలాగ మనుషుల మీద వ్యాపారం జరిగేది. అలా ఎవరైనా అమ్మబడితే ఆ అమ్మబడిన దాసుడు ఆ పనిచేసే చోట ఉండలేక, ఆ యజమాని పెట్టే బాధలు తట్టుకోలేక పారిపోతే, ఆ పారిపోయినోడు మీ గ్రామానికి చేరితే, తన యజమానుని యొద్ద నుండి తప్పించుకొని నీ యొద్దకు వచ్చిన దాసుని వాని యజమానికి అప్పగించకూడదు. అతడు తన ఇష్ట ప్రకారము నీ గ్రామంలోనికి ఒక దాని యందు తాను ఏర్పరచుకున్న చోట మీతో కలిసి మీ మధ్య నివసింపవలను. నీవు వానిని బాధింపకూడదు. ఎందుకు అన్నాడు? యాక్చువల్గా తప్పిపోతే అప్పగించాలి కదా. అంటే చాలా బాధలు పెడితే ఆ బాధలు తట్టుకోలేక అటు పారిపోయి వచ్చాడు. వచ్చిన వాళ్ళు ఒకసారి మీరు పరదేశులే ఒకప్పుడు, అలాంటి వ్యక్తిని మరలా తీసుకెళ్ళి అప్పగించకూడదు అని. యాక్చువల్గా ఈ డిజర్ట్స్ ఉంటాయి చూడండి, ఆ ఒంటెలకి అక్కడ కొంతమంది ఇరుక్కుపోతారు. వాళ్ళు బయటకు రావడం చాలా కష్టం. ఒకళ్ళు వచ్చినా సరే మళ్ళీ ఎవరైతే వారిని పనికి పెట్టుకున్నారో ఆ ఏజెంట్లు లేకుండా వారికి పాస్పోర్ట్ ఇచ్చి బయటకు పంపించరు. అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుందండి. సో ఇలాగ ఎవరైనా బాధపడి వస్తే నువ్వు కఠినంగా తిరిగి మళ్ళీ వారి యజమానికి అప్పగించొద్దు అని అన్నాడండి. అతను నీ ప్రాంతంలో నివసించినట్టుగా వదిలేయని. అంటే ఇక్కడ ఒక నీతి ఉంది. ఏంటది? మనం పనిచేసే చోట మనం యజమానులు అయితే మన కింద పనివారు మన చేత బాధింపబడేంతగా ఉండకూడదు. ఇక్కడ బాధ తట్టుకోలేక ఆ యజమాని పెట్టే, అంటే కొంతమంది పని పూర్తిగా చేయించుకుంటారు, జీతం ఇవ్వరండి. తిండి కూడా సరిగ్గా పెట్టకుండా పనులు చేయించుకుంటారు. మీకు అంటే మీరు చూసుంటారు, ఇళ్లల్లోనే ఉండిపోతారు తెలుసా. కొంతమంది పనివాళ్ళు కంప్లీట్గా ఇంట్లో ఉండిపోతారు. మన దేశంలోనే ఇక్కడ ఎక్కువ పనివాళ్ళ విషయంలో ఇలాగ. ఇప్పుడు అమెరికా దేశంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఒక పనివాడు అలా ఇంట్లో ఉండిపోవడానికి ఉండదు. కంపెనీ ఇప్పుడు ఇదంతా ఓడవాలనుకో, మాపింగ్ చేయడానికి కాల్ చేస్తే కంపెనీ నుంచి ఒకరు వచ్చి, ఏజెంట్స్ వచ్చి పనిచేసి వెళ్ళిపోతారు. ఏదైనా క్లీన్ చేయాలనుకో అలా కంపెనీ నుంచి వస్తారనమాట. ఈ అమెరికాకి వెళ్ళిన వాళ్ళందరూ, యూకేకి వెళ్ళిన వాళ్ళందరూ ఇంట్లో పనోళ్ళు ఉండరు. ఇక్కడ బాగా పనోళ్ళకి అలా అలవాటు అయిపోయి కాలు మీద నుంచి కాలు కూడా దించక ఈ పని చేయి, ఆ పని చేయి. ఇక్కడ ధనవంతులు పనిచేయరు కదండి. ఇక్కడ ధనవంతులు పనిచేయరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలుబట్టలు ఆలే ఉతుక్కోవాలి, ఆలుగిన్నెలు ఆలే కడుక్కోవాలి, ఆలువంట ఆలే వండుకోవాలి అనేటప్పటికీ వాళ్ళు దాన్ని తట్టుకోలేరు. ఇక్కడ నుంచి వాళ్ళు పాస్పోర్ట్ ఇచ్చి వీసా తెప్పించి నీకు ఎక్కువ డబ్బులు ఇస్తామని పనోళ్ళని తీసుకొని వెళ్తారు. ఏమీ తెలుగు తప్ప ఏమీ రాని పనోళ్ళు వాళ్ళతో పాటు వెళ్ళిపోయి కట్టుబానిసల్లాగా అక్కడ ఉండిపోతారు అనమాట. నాకు ఒక అక్క తెలుసు, ఎప్పటి నుంచో వాళ్ళ ఇంట్లోనే పనిచేస్తుంది. వాళ్ళేమో యుఎస్ మారిపోతూ ఈవెన్ రమ్మన్నారు. వచ్చేస్తే నువ్వు అమెరికా వెళ్ళిపోతావని, నీ లైఫ్లో అమెరికా వెళ్ళడం అని అంటే గొప్పదే కదా. కానీ నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ నీకు ఏముంటుంది తెలుసా? కట్టిన బానిసత్వం. ఈ పనులన్నీ ఆమె చేత చేయించడానికి అనమాట. ఆమెకి ఎవరో చెప్పారు, మా ఇంటికి వచ్చి అడిగింది, ఇలా నేను అమెరికా వెళ్ళిపోదామని ఆనందంగా ఉన్నానండి, కానీ ఇలా ఎవరో ఇలా చెప్పారు అని అంటే, అమ్మ వాళ్ళు చెప్పింది కరెక్టే, మీరు అక్కడ నుంచి బయటికి రాలేరు. ఏ ఫ్యామిలీ అయితే నిన్ను తీసుకెళ్తుందో, మా ఫ్యామిలీ మెంబర్ అని తీసుకెళ్తారండి వాళ్ళు. నా పనివాడని తీసుకెళ్తే వాళ్ళు ఒప్పుకోరు. అక్కడ మా ఫ్యామిలీ మెంబర్ అని తీసుకెళ్ళి వెళ్ళిన తర్వాత కాళ్ళు నొక్కించుకోవడం నుంచి ఇల్లు ఓడవడం వరకు మళ్ళీ ఈ సేవ అక్కడ కావాలన్నమాట అండి. అక్కడ దొరకరు. కాబట్టి అంటే పనివారిని కష్టపెట్టే యజమానుల దగ్గర పని చేయలేక పారిపోయిన ఒక దాసుని గురించి మాట్లాడుతున్నాడు.
మీలో ఎప్పుడైనా ఎవరైనా కఠినమైన యజమానుడి కింద పనిచేశారా? మీకు చాలా అనుభవం ఉంటుంది. అంటే అలాగ షంటుతారు, వాళ్ళు పని చేయనివ్వరు, మనల్ని పని చేయనివ్వరు, ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర పని చేయబుద్ధి అయ్యిందండి. నేను పనిచేసిన చోట ఫస్ట్లో స్టార్టింగ్లో నా వెనకాతల ఒక సూపర్వైజర్ని వేశారు. ఎంత వర్క్ చేసినా సరే నా పేరు మాత్రం చెప్పడు ఇతను పని ఉన్నా సరే 7 గంటలకి ఆఫీస్ 6 గంటలకు అయిపోయినా 7:30 వరకు నేను ఉన్నా, ఇంకో గంటన్నర 7:30కి వెళ్ళిపోయాడు. అదిగో వాళ్ళిద్దరైతే 9 వరకు ఉన్నారని అంటాడు అనమాట. అలా అతని దేవుని కృపను బట్టి మారిపోయాడు. చెప్తున్నాను నేను, మన పనిని గుర్తించక మనల్ని షంటే మనల్ని ఇబ్బంది పెట్టే యజమాని కింద పనిచేయడం కష్టం. అయితే మీరు యజమానులు అయితే మీ కింద పనిచేసేవాళ్ళు ఎవరు బాధ పెట్టబడి పారిపోకూడదు. మీ ఇంట్లో పనివారు ఉంటే హ్యాపీగా పనిచేయాలి. నువ్వు టీమ్ లీడర్, నీదే పోస్ట్ ఇంకా కాదు, నువ్వు ఎగ్జిక్యూటివ్ లెవెల్. ఒక దేవుడి కృప చూపించి నిన్ను క్యాడర్ పెంచి మంచి పొజిషన్ తీసుకొచ్చిన తర్వాత నీ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మీరు దయగలిగి ఉండండి. వాళ్ళ ఏళ్ళ కఠినంగా ఉండొద్దండి. చాలాసార్లు మన కొత్త నిబంధనలో చెప్పాడు. ఎఫ్సి పత్రిక 6:9 వారిని బాధ పెట్టద్దు అని. కొలసీ పత్రిక 1:4 ఇంకెక్కువసేపు దీని మీద ఉండను. ఎవరైనా చదువుతారా? ఎఫ్సి 6:9, కొలసీ 4:1 క్రొత్త నిబంధనలో కూడా దీనికి సంబంధించిన విషయాలు ఇచ్చాడు. అంటే పాత నిబంధనలోనే కాదండి, ఇది క్రొత్త నిబంధనలో కూడా వీటికి సంబంధించి ఇచ్చాడు. అయితే పారిపోవడం గురించి అట్లా కాదు. యజమానులారా, మీకును వానికి యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడని, నీకు కూడా ఒక యజమానుడు ఉన్నాడు, ఆయన కింద నువ్వు దాసుడు అని గుర్తెరిగి నీ దాసుని జాగ్రత్తగా చూసుకో అన్నాడని. కొలసీ 4:1. యజమానులారా, పరలోకంలో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది మీ దాసుల ఎడల చేయండి. మన దగ్గర నుంచి ఎవరైనా పనిచేసిన వాళ్ళు వెళ్ళిపోతే అంత మంచి ఓనర్ గారిని నేను చూడలేదు అనుకొని వెళ్ళిపోలేను. ఒక డ్రైవర్ కానీ ఒక క్లీనర్ కానీ ఎవరైనా అంత మంచి ఆయన ఎవరు లేరు అని అనుకోవాలి తప్ప, ఈ దగ్గర పనిచేశానండి, నా ఆరోగ్యాన్ని నా బలాన్ని పీల్చి పిప్పు చేసి నాకేమీ మిగల్చకుండా పంపించాడండి అనే పేరు మాత్రం మనం తెచ్చుకోకూడదు. నేను రమణ గారు ఉంటారు కదండి, మంచి ఓనర్స్ ఉంటారు, చెడ్డ ఓనర్స్ ఉంటారా? మంచి ఓనరు ప్రేమగా చూసుకుంటాడండి. అది కనీసం మన ఇంటికి వర్కర్స్ వస్తారా, వర్క్ చేయడానికి వస్తారా, వాళ్ళకి టీ కూడా పెట్టరు. ఇంటికి వచ్చిన వర్కర్కి టీ కూడా పెట్టరండి. తప్పండి. రైట్, అయిపోయింది. ఇది ఒక్కొక్క విధికి సంబంధించింది. 10 నిమిషాలు లేట్ అయినా సరే ఒక విధే పోద్ది, తర్వాత కొత్త కాన్సెప్టే మళ్ళా. తర్వాత 17వ వచనం, 23:17. ఇశ్రాయేలు కుమార్తెలలో ఎవరిని వేశ్యగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమార్తెలలో ఎవరిని పురుషునిగా ఉండకూడదు. ఇశ్రాయేలీల పిల్లలు, స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరు వేశ్యగా ఉండకూడదు. ఇశ్రాయేలీల పిల్లలు అంటే స్త్రీ కానీ పురుషుడు కానీ వేశ్యగా ఉండకూడదు. అంటే ఇశ్రాయేలీలో ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ ప్రాస్టిట్యూషన్, వేశ్యగా ఒక కుమారుడు ఉండడానికి లేదంటండి. అంటే ధర్మశాస్త్రం కలిగిన ప్రతి ఇశ్రాయేలీయుడు ఎలా ఉండాలి? పవిత్రంగానే బ్రతకాలనే దేవుని ఉద్దేశం. ఇది ఒకవేళ అన్యులకు చెల్లకపోవచ్చు, మాట్లాడకూడదు. అంటే అది ఎంత బాధాకరమైన సంగతి అంటే తమ పిల్లలు వేశ్యలుగా చేయబడకూడదండి. తమ కుమారులు వేశ్యలుగా అంటే పురుషులు కూడా వేశ్యలు ఉంటారా? పురుషులు ఉంటారా?
కాల్ గర్ల్స్లో కాల్ బాయ్స్ ఉంటారండి. అంటే పురుషులు కూడా వేశ్యావృత్తిలో ఉండేవాళ్ళు. దారుణమైన సంగతి. అంటే ఒక మనిషి ఏ పని చేసినా కష్టపడి బతకొచ్చండి. దయచేసి అంటే మనకిది ఏమాత్రం వర్తించదో చెప్తున్నాను. ఒక జనాంగానికి ఏ పని చేసైనా పని చేసి కష్టపడాలంటే నానా రకమైన పనులు ఉన్నాయి. లేవండి, బోల్డ్ పనులు ఉన్నాయండి, చిన్నది పెద్దది మనం వెతుక్కోవాలి. కానీ వేశ్యావృత్తితోనే అంటే కొంతమంది దురాశతో చేస్తూ లైంగిక పవిత్రతను పోగొట్టుకుంటూ చేసేవాళ్ళు అయితే కొందరు బతుకు నడవక చేసే పరిస్థితి కూడా కొంతమందికి ఉంది. బ్రతుకు నడట్లేదు కదా అని ఇక్కడ జాలి కూడా మనం చూపించాల్సిన అవసరం లేదు. నీకు బతుకు నడలేనప్పుడు 100 రకాల టాస్క్స్ ఉన్నాయి. ఈ పద్ధతినే నువ్వు ఈ వృత్తిని ఎంచుకోవాల్సిన అవసరం లేదు. ఇశ్రాయేల్ పిల్లలు ఎవరు వేషిగా ఉండకూడదని అన్నాడు. కానీ దారుణమైన సంగతి ఏంటో తెలుసండి, ఈ ఇన్స్ట్రక్షన్ ఎక్కువ కాలం నిలబడలేదండి. మోషే ద్వారా ధర్మశాస్త్రంలో దేవుడిచ్చిన న్యాయవిధి ఎక్కువ కాలం ఉండలేదండి. వారు పురుషగాములుగాను వేశ్యలుగాను చాలామంది తరాలలో తయారైపోయారండి. ఆశా కాలంలో, దావీదు కాలంలో మొదటి రాజులు 15వ అధ్యాయం 12వ వచనం. మొదటి రాజులు 15వ అధ్యాయం 12వ వచనం. పురుషుగాములను దేశముల నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టాడు. చాలండి. ఆశ అంటే దావీదు మునిమనవుడు. ఆ పురుషగాములు అంటే మేల్ ప్రాస్టిట్యూట్స్ అన్నాడు. మగ వేశ్యలు అనమాట. అంటే స్త్రీలు ఉన్నారు వేశ్యలుగా, పురుషులు ఉన్నారు. బాధాకరమైన సంగతి ఏంటంటే ఇప్పుడు అలాంటి రాష్ట్రాలు, అలాంటి ఊర్లు, అలాంటి దేశాలు తయారైపోతున్నాయండి. ఇప్పుడు ఆన్లైన్లో కూడా అది పురుష వేశ్యలు, స్త్రీ వేశ్యలు, వాళ్ళు దాని మీద నుంచి అంటే డబ్బు ఎర్న్ చేయడానికి, చాలామందిని ఎర్రలో వేయడానికి ఇప్పుడు చాలా స్పా సెంటర్స్ అని ఇదంతా ఏం చేస్తుందంటే లైంగిక అపవిత్రతని పెంచుకుంటూ వెళ్ళిపోద్దండి. అప్పుడు ఒక వ్యక్తికి దేవుడు ఆకలి దాహం ఎలా పెట్టాడో లైంగిక వాంఛ కూడా అలాగే పెట్టాడు. అది తీర్చబడడానికి వివాహాన్ని దారిగా ఏర్పాటు చేస్తే, అది కాదని వేరే దారులన్నీ ఓ మనిషి ముందు పెట్టామనుకోండి, ఈ మధ్య సర్వేలో 30 years దాటిన ఎంతోమంది యవనస్తులు ఇంకా వాళ్ళు మహా అయితే ఒక 33-35 వరకు పెళ్ళి చేసుకుందాము అవ్వట్లేదనే బాధలో ఉంటారండి. 35 దాటిన తర్వాత మాకు పెళ్ళి వద్దంటున్నారు. ఆడవాళ్ళు అలాగే తయారయ్యారు. కానీ పాపం వద్దనట్లేదండి. కాబట్టి దానివల్ల చాలా నష్టం జరుగుద్ది. కాబట్టి ఇశ్రాయేలీలో అలాంటి సమాజం బయట ఉంటే ఉండొచ్చు, ఇశ్రాయేల్లో ఉండకూడదు అన్నాడండి. ఎందుకంటే వారి నిబంధన ప్రజలు. ఇప్పుడు మన గురించి మాట్లాడుతున్నాడు. మన పిల్లలు పవిత్రంగా ఇది లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం, బిఫోర్ లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. దాని తర్వాత ఇంక దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. మనం ఒక రోజంతా వైవాహిక పరిశుద్ధి గురించే మాట్లాడుకున్నాం. అంటే దానికి సంబంధించిందే 24వ న్యాయ విధి 18వ వచనం. అంటే ఆ రెండు కలిపే వచ్చు కానీ నేను వేరుగా రాశాను. 23:18 వచనం. అంటే దేవునికి ఏం చెల్లించాలో దేవుని సన్నిధికి తేకూడని సొమ్ము, దేవుని సన్నిధికి తేకూడని సొమ్ము గూర్చిన విధి, సొమ్మును గూర్చిన విధి. అంటే దీనికి సంబంధించిందండి. యాక్చువల్గా దేవుని సన్నిధికి ఏం తేకూడదు, చందాలో ఏం తేకూడదండి.
కాంట్రిబ్యూషన్లో నేను సువార్తకు సహాయం చేస్తానని, లేకపోతే ఓ బైబిల్ తరగతి సహాయం చేస్తానని తెచ్చే నీ సొమ్ములో కానీ, వేసే చందాలో కానీ ఏ సొమ్ము రాకూడదండి. ఏ సొమ్ము అన్నాడండి? పడుపు సొమ్మునే కానీ, కుక్క విలువనే కానీ మొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా ఇంటికి తేకూడదు. ఏలయనగా ఆ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయములు. పడుపు సొమ్మన్న వేశ్య వృత్తి వల్ల సంపాదించిన సొమ్ము. కుక్క విలువ అంటే కొన్ని వెర్షన్స్లోనేమో ఆ ప్రైస్ వెన్ యూ సెల్ ఎ డాగ్ అన్నాడు, కుక్కను అమ్మితే వచ్చే సొమ్ము అని అన్నాడు కొన్ని వెర్షన్స్లో. కానీ యాక్చువల్గా కొన్ని వెర్షన్స్లో ఏమన్నాడంటే కుక్క విలువ అంటే పడుపు సొమ్ము అనేది స్త్రీ వేశ్య సంపాదించిన డబ్బు, కుక్క విలువ అనేది పురుషగామిగా ఎవడైనా సంపాదించే సొమ్ము. యాక్చువల్గా గ్రేట్ బాక్సర్ అండి అతను, ముక్కు కొరికేశాడు, చెవి కొరికేశాడు. మైక్ టైసన్ హోలీఫీల్డ్ అనే ఆయన్ని చెవి కొరికేశాడు. కానీ ఈ మైక్ టైసన్ లాస్ట్ స్టేజ్లో ఆయన మేల్ ప్రాస్టిట్యూట్గా మారిపోయాడు. యాక్చువల్గా ఇతర వెస్ట్రన్ కంట్రీస్లో ఇది ఒకవేళ ఇది కామనేమో, కానీ ఆ సొమ్ము తెచ్చి చందాలో వేయడం. కుక్క విలువ అంటే పురుషగామిగా, అంటే దేవుడు అసలు దాన్ని అసహించుకుంటాడు అనమాట. ఇప్పుడు మనకు అంతవరకు అవసరం లేదు. దొంగతనం చేసి కానీ, లంచం తీసుకొని ఆ లంచం డబ్బులు చందా వేయొచ్చా? నువ్వు సుపారీ ఇది ఈ మనుషుల్ని కొట్టడానికి తీసుకుంటారు, అది తీసుకొని ఆ డబ్బులు తెచ్చి ఇక్కడ వేయొచ్చండి అంటే అన్యాయం చేసి సొమ్ము చేయకూడదండి. అయ్యా, మనం దేవునికి ఇచ్చే చందా అసలు మనం సంపాదించకూడదు, ఇక్కడికి అసలు తేకూడదు. మనం కష్టపడి సంపాదించిందే తేవాలండి, అంతే తప్ప మనం గంజాయి సప్లై చేయడం, లేకపోతే దొంగ వ్యాపారం చేయడం, ఆ దొంగ వ్యాపారం సొమ్ము తెచ్చి ఇక్కడ వేయడం, లంచం తీసుకోవడం, ఆఫీసులో లంచం తీసుకొని మీరు ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్స్గా మారితే ఫ్యూచర్లో మీరు లంచం తీసుకోవద్దు. ఆ తీసుకున్న సొమ్ముని దేవుని సన్నిధికి అసలు తేవద్దు. దేవుడు దాన్ని అది హేయం అన్నాడండి. ఎప్పుడైనా యెహోవాకి ఏదేది హేయము అని ఒక పాఠం తయారు చేయండి పిల్లలు. ఇక్కడ ఆ రెండు దేవునికి హేయం అన్నాడు. అంటే వేశ్య వృత్తిగా ఉండి ఓ స్త్రీ కానీ పురుషుడు కానీ తెచ్చే సొమ్ము కుక్క విలువ అన్నాడండి దాన్ని. అంటే అంత హీనంగా మాట్లాడాడు. రైట్. 25 నీవు వెంటనే కానీ ఆహార ద్రవ్యమునే కానీ వడ్డీకి వేయకూడదు, దేనిని నీ సహోదరులకు వడ్డీకి వేయకూడదు. 19-20 వచనాల్లో మన సొమ్ము సహోదరునికి వడ్డీకి ఇవ్వకూడదు అని దానికి చదివేయండి. 2 వచనాలు కలిపి చదివేయండి. వడ్డీకి ఇవ్వకూడదు, అన్యునికి వడ్డీకి బదులు ఇవ్వచ్చును కానీ. అన్యునికి ఇచ్చే విధి గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. అన్యునికి ఇస్తే నువ్వు ఇవ్వచ్చు, కానీ నీవు స్వాధీనపరచుకున్నట్లు చేరబోచ్చు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటినీ విషయంలో నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇవ్వకూడదు. అంటే తమ సొంత సహోదరులకు వడ్డీకి ఇవ్వకుండా సహోదరులకు వడ్డీకి అంటే ఇశ్రాయేలీల్లో అతను కష్టంలో ఉన్నాడనుకో, సొమ్ము హెల్ప్ చేయి, మరలా అప్పు తిరిగి తీసేసుకో. కానీ వెండినే కానీ ఆహార ద్రవ్యంనే కానీ వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు. అన్యునికి వడ్డీకి బదులు ఇవ్వచ్చును, కానీ నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ చేరబోచిన దేశంలో నీ దేవుడిని యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయంలో నిన్ను ఆశీర్వదించినట్లు పిల్లలు గొడవ చేయొద్దు. నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వద్దు అన్నాడండి. అంటే మన సహోదరుడు ఎవరైనా కష్టంలో ఉన్నాడు అనుకోండి, కొంచెం హెల్ప్ చేయించండి. కానీ ఫైనాన్సర్ లాగా 2 రూపాయలు 3 రూపాయలు అతని అవసరాన్ని బట్టి, ఇప్పుడు రాజా రమేష్ కొంచెం కష్టంలో ఉన్నాడు, 5 కాదు 10 రూపాయలైనా ఇప్పుడు అతనికి అవసరం.
ఏదో బాగా సివియర్, ఇంట్లో ఏదో పరిస్థితి అలా ఉంది, ఈ టైంని క్యాష్ చేసుకుందాం అనుకుని ట్రై చేసేవాళ్ళు. అంటే మన స్థానిక సంఘాలు అలాగ ఉండదు, బయట చెప్తున్నానండి. వాడి అవసరాన్ని బట్టి వాడు ఎంతకైనా వంగుతాడని డబ్బులు వడ్డీకి ఇచ్చి మనుషుల్ని పీడించేవాళ్ళు. యాక్చువల్గా నీ సహోదరులకి వడ్డీకి ఇవ్వద్దన్నాడండి. అలా అవసరాన్ని గుర్తించి సహాయం చేయమన్నాడండి. ఒకవేళ అన్యుని ట్రీట్ చేసినట్టుగా సహోదరుని ట్రీట్ చేయొద్దు, మనం అన్యుని ట్రీట్ చేసినట్టుగా సహోదరుని ట్రీట్ చేయొద్దు అన్నాడండి. వారు నీ సహోదరులు కాబట్టి వారికి నువ్వు వారి ఏళ్ళ కఠినంగా ఉండొద్దని. అప్పుడు ఎవరో పాపం నన్ను మారుమూల ఒక ఆమె ఉంటుంది, అందరూ చనిపోయారు, భర్త చనిపోయాడు, పిల్లలు లేరు అనుకుంటారు, ఆడపిల్లలు పెళ్ళిళ్ళకి ఇచ్చారు, ఆమె ఒక్కరితే ఉంటుంది. బాబు వడ్డీకి ఇవ్వద్దంటున్నారు, నా దగ్గర ఈ 4 లక్షలు ఎంత ఉన్నాయి, ఆవిడకి ఏవో డబ్బులు వచ్చినాయి అనమాట, ఇవే నేను ఇచ్చి నేను బ్రతుకుతున్నాను, ఆ వడ్డీ మీద నేను ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని నన్ను అడిగారండి. అమ్మా నువ్వు పీడించేసేటట్టుగా, మనుషులు పీడించేటట్టుగా దాని మీద నీకు అది జీవనాధారం ప్రస్తుతానికి. ఆమె బయట ఎవరికి ఇచ్చింది, నేను చర్చిన వాళ్ళకి కాదు. దాని గురించి ధర్మ వడ్డీ గురించి మాట్లాడట్లేదండి. ఇప్పుడు నాకు అవసరం ఉంది, సౌర్య నాకు ఇచ్చి తీరు అని నేను అడగవసరం లేదు. 5 రూపాయలకి 10 రూపాయలకి అని అట్లా మాట్లాడకూడదండి. ఒకవేళ న్యాయమైన బ్యాంక్ వడ్డీలాగా ₹1, ₹1.50 మన సహోదరుడికి మనం ఇచ్చామనుకోండి, దాని గురించి మాట్లాడట్లేదు. అయితే ఇక్కడ మాత్రం వడ్డీకి ఇవ్వద్దని అన్నాడు, మళ్ళీ నేను తగ్గించమ్మని మీరు ఎందుకు చెప్తున్నారని నన్ను అడగొద్దు, నేను న్యాయం చెప్తున్నాను. ఆ విషయంలో ఒక ఉదాహరణ చెప్పాను కాబట్టి నువ్వు వర్రీ అవద్దమ్మా, నువ్వు దాని మీద బ్రతుకుతున్నావు, నీకు ఇంక వేరే ఆధారం లేదు. జీవనాధారం లేనప్పుడు అండి యాక్చువల్గా దేవుడు చెప్పే నియమాలు, బాగా ధనవంతులై ఉండి ఇతరుల కష్టాలను ఏమాత్రం చూడకుండా ఆ వడ్డీ చేత మనుషులు పీడించే విషయం గురించి మాట్లాడుతున్నాడు. ఓ పేద విధవరాలు ఆ బతుకుతున్న దాని గురించి నేను ఉదాహరణ చెప్తున్నాను. రెండింటికి చాలా తేడా ఉంది. రైట్, మనలో అలాంటి అలవాటు ఏమైనా ఈ డబ్బులు అక్కడిచ్చి ఆ డబ్బులు ఇక్కడిచ్చి ఈ డబ్బులు అక్కడిచ్చి ఆ డబ్బులు సంపాదించుకొని ఈ డబ్బులు సంపాదించుకొని ఆడు మైండ్ అంతా దీని మీద ఉంటుందండి. ఆ మైండ్ అంతా దేవునికి ఏమైనా కానుకిద్దామని కానీ, పేద స్వార్థికులకు హెల్ప్ చేద్దామని కానీ, అంటే ఇవ్వగలిగే స్థితి ఉంది. మన ఇన్కంలో మనం సహాయం చేసే స్థితిలో ఉంటే మాత్రం ఎలా కూర్చుకోవాలి, ఎలా డబ్బులు రప్పించాలి, ఇలా వద్దండి. అసలు అలాంటి మెంటాలిటీ మనకు ఉండకూడదు. సహోదరులకి వడ్డీకి ఇవ్వద్దు అనే దాని గురించి మాట్లాడాడు. ఆఖరిగా మనం ఇంకో 2 చెప్పుకోవచ్చునండి. 21, 23 కలిపి చదివాను. 21, 23 23 అధ్యాయం 21, 23 వచనాల్లో మరొక న్యాయ విధి గురించి మాట్లాడుతున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న తర్వాత మొక్కుబడిని చెల్లించుటకు తడు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వల్ల దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. నీవు మొక్కుకున్న ఎడల నీ యందు ఆ పాపం ఉండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన అంటే ఇశ్రాయేలీల్లో మొక్కుబడి ఉండేదండి. ఇశ్రాయేలీల్లో దేవునికి నేను ఇది మొక్కుకుంటున్నాను, ఇది ఇస్తాను, నా పంట ఎంత వస్తే దేవునికి ఇది ఇస్తాను, ఇది పండితే ఇది చేస్తాను, అలా ఎవరైనా మొక్కుకున్నారండి. ఎవరు మొక్కుకున్నారు? హన్న, నా కుమారుడు పుడితే వీడిని సన్నిధిలో వదిలేస్తాను అని మొక్కుకున్నాడు. పుట్టిన తర్వాత ఆవిడ చాలా బాగున్నాడు, వీడిని నేను చేసుకుంటాను, కావాలంటే నీకు మళ్ళీ 2వ కుమారుడిని ఇవ్వు అప్పుడు ఇస్తాను అలా అనలేదు. మొక్కుకుంటే యెఫ్తా మొక్కుకున్నాడు, నాకు ఎదురుగా ఏం వస్తే అది నీకు ఇస్తాను. తన కుమార్తె ఎదురు వచ్చిందండి, చాలా బాధపడిపోయాడు. అలాగా పాత నిబంధనలో మొక్కుబడులు ఉండేవి. ఇప్పుడు మొక్కుబడులు లేవని కాదు. ఒకవేళ దేవుడి విషయంలో మీరు ఏమైనా అనుకుంటే మనకేం తప్పేం లేదండి. నా బిజినెస్ డెవలప్ అయితే నాయన నేను ఈ పలానా స్వార్థికులకు హెల్ప్ చేస్తాను, లేదా చర్చ్ బిల్డింగ్కి ఇస్తాను, లేదా కానుక శాతం నేను పెంచాను, 10 కాకుండా నేను 12% ఇస్తాను, 15% ఇస్తాను అని అనుకోవడం అదేం తప్పేం కాదండి. మనం అనుకున్నది మానేయకూడదండి. నువ్వు అనుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు ఏమన్నాడంటే నీ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు.
నీ దేవుడిని యెహోవా తప్పక నీ వలన ఒకవేళ నువ్వు డిలే చేస్తే యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకును. నువ్వు అది నీకు పాపమగును. నువ్వే దేవునికి ఇస్తానన్నావు. మనం ఏం చేస్తామంటే మళ్ళీ చాలామంది కానుక తీసిన తర్వాత, నాకు తెలుసు అలా చేయరు, కొన్ని చోట్ల కానుక తీసిన తర్వాత ఆ కానుక చందాలు వేసేయాలండి. మనం ఫస్ట్ వీకో లేకపోతే ఎప్పుడైనా మిస్ అయ్యామో వేయడం ఏమవుతుందంటే ఈ వారం మళ్ళీ వచ్చే ఆదివారం వరకు వేయం కదా. ఈ కానుకలు ఏం చేస్తామంటే మనం ఆ పని ఈ పాలకి దీనికి స్కూల్కి అప్పుడే కరెక్ట్గా ఏదో వచ్చేస్తుంది అర్జెంటుగా, హాస్పిటల్కి దీనికి దానికి ఖర్చు పెడతాం, షార్ట్ అయిపోద్ది. నెక్స్ట్ వీక్ వచ్చినప్పటికి మళ్ళీ మన శాలరీ వచ్చే నెల వరకు రాదు కదా. వీక్లీ పేమెంట్ అయితే పర్లేదు, లేదా మంత్లీ పేమెంట్ అయితే షార్ట్ అయిపోద్దండి. మనం ఏం చేస్తామంటే అంటే ఇలా జరిగిన నా జీవితంలో జరిగిన సందర్భాలు ఉన్నాయి, అందుకే చెప్తున్నాను ధైర్యంగా. ఇది అది కలిపి నెక్స్ట్ మంత్ వేసేస్తాము అని అనుకుంటామండి మనం. ఇది అది కలిపి యాడ్ చేసి దీనికి వేసేస్తాము అని. అసలు అంతవరకు రానివ్వద్దండి. అంటే ఇది ఎప్పుడో తెలియనప్పుడు మనకు జరిగింది. మళ్ళీ ఇది అది కలిపి నెక్స్ట్ మంత్ వేస్తాను కాదు, ఈ మంత్ నువ్వు దేవునికి అనుకున్నది నువ్వు చేసి, అలా మొక్కుకున్నది నువ్వు ఆలస్యం చేస్తే ఎక్కడ ఏమన్నాడంటే ఒకటి నీకు పాపం అవుతుంది. 2 యెహోవా రాబట్టుకోగలడు. దేవుడు రాబట్టగలడా? ఎలా రాబట్టగలడు? నువ్వు అనుకుంటావు నువ్వు ఆ 1000 రూపాయలు ఉండిపోతాయని. దేవుడు దాని నుంచి ఎక్కడి నుంచి కట్టిస్తాడండి. దాన్ని నీ దగ్గర నుంచి బయటకు లాగగలడండి. ఆయన ఏదైనా చేయగలడు. సడన్గా బంధువులు పంపిస్తాడు, అయిపోతాయి. అనారోగ్యం పంపిస్తాడు, అయిపోదా? ఏదైనా పక్కింటోని రేపుతాడు, అయితే నీ బండిని రిపేర్కి తెప్పిస్తాడు, మెకానిక్ కడతావు, ఏదైనా చేయగలడు. కాబట్టి ఆయన రాబట్టుకుంటాడు, నీకు అది పాపం అయిపోద్ది. కాబట్టి అలా చేయొద్దు అన్నాడండి. ప్రసంగి గ్రంథంలో దీనికి సంబంధించిన ఒక వచనం ఉంది, 5వ అధ్యాయం 4వ వచనం. ప్రసంగి 5వ అధ్యాయం 4వ వచనం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే యెడల దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయొద్దు. ఇదే మాట. అంటే మొక్కుకొని చెల్లించకపోతే నువ్వు బుద్ధిహీనుడు అవుతావు. దానికంటే కిందకి వెళ్ళిన తర్వాత ఏమంటాడంటే నువ్వు మొక్కుకొని ఉండుటే మేలు అన్నాడు. అంటే నీకు ఆదాయం వచ్చిన తర్వాత నువ్వు మొక్కుకోకుండా ఉండకూడదు. వచ్చిన తర్వాత చేసిన తర్వాత దేవుడికి ఇచ్చిన మాట చొప్పున చేసేయమన్నాడు. అంటే మాట తప్పొద్దు అన్నాడు దేవుని విషయంలో. ఆఖరిగా 23వ అధ్యాయంలో ఆఖరి న్యాయవిధి మనం చదువుకొని ఈరోజు తరగతిని ముగిద్దాము. 24-25 వచనాలు. 24-25 వచనాలు. నీ పాత్రలో వాటిని వేసుకోకూడదు. నీ పొరుగువాని పంట చేనికి వచ్చినప్పుడు నీ చేతితో వెన్నులు తుడుచుకొనవచ్చు కానీ నీ పొరుగువాని పంట చేని మీద పడవలు వేయకూడదు. ఇక్కడ ఒక న్యాయవిధి చెప్తున్నాడండి. నీ పొరుగువాని ద్రాక్ష తోటలోకి వెళ్ళినప్పుడు అంటే పొరుగువాని ద్రాక్ష తోటలో నీవు వెళ్ళినప్పుడు, లేదా పొలంలోని కనండి, ద్రాక్ష తోటలో కనండి, పొరుగువాని తోటలోకి నువ్వు వెళ్ళినప్పుడు చేయు న్యాయవిధి. మామిడి తోటలోకి కానీ, చెరుకు తోటలోకి కానీ, ఏదైనా ద్రాక్ష తోటలోకి కానీ, పొరుగువాని ద్రాక్ష తోటలోకి వెళ్ళినప్పుడు ఆ పళ్ళు నువ్వు తీసుకొని తిను, కానీ అవి పార్సిల్స్ చేసి నువ్వు ఇంటికి పట్టుకెళ్ళిపోకు. దానికి దేవుడు న్యాయవిధి ఇచ్చాడండి. ద్రాక్ష తోటకు వెళ్ళినప్పుడు నీ ఇష్ట ప్రకారం నీకు చాలినంత వరకు ద్రాక్ష పండ్లు తినవచ్చును, కానీ నీ పాత్రలో వాటిని వేసుకొనకూడదు. మా అమ్మ ఇక్కడ పనిచేసేదండి.
ఇప్పుడు మీకు చంద్రమోహన్ రావు ఫంక్షన్ హాల్ ఉంది కదండి వెంకోజపాలెం మెడికవర్ పక్కన, ఆ పక్కన బాజల్ కంపెనీ అని ఉండేది. మీరు ఎంతమందికి ఉంది? ఇప్పుడు వాటర్ ఉంది, ఇప్పుడు వాటర్ సర్వీస్ ఉంది. యాక్చువల్ వాటర్ కంటే ముందు అక్కడ డ్రింక్ కంపెనీ ఉండేది. అది తెలుసా నీకు? డ్రింక్స్ తయారు చేసి, అంటే లోకల్ బ్రాండ్ అది. మీరు చూస్తున్న థమ్సప్, కోకోకోలా, పెప్సీ అవి కాకుండా ఈ పల్లెటూర్లకి ఇవి రావు. పల్లెటూర్లకి మీకు సూపర్ 6 అని ఈ పేర్లు, కంపెనీ పేర్లు కాకుండా వేరే సెకండ్ గ్రేడ్ వస్తుంది, అది సెకండ్ గ్రేడ్ బాజల్ అని ఉండేదన్నమాట. అక్కడ మా అమ్మ పనిచేసేది, బాటిల్స్ క్లీనింగ్ అది చేసేదన్నమాట. అప్పుడు నేను దీవెన అంత ఉంటాను, సహన అంత ఉంటాను. అక్కడికి మనం వెళ్తే ఎన్ని డ్రింకులైనా తాగొచ్చు. అబ్బా మా నాన్నమ్మ ఇంకా అక్కడ పనిచేసినా బాగా అనుకుంటున్నారు వీళ్ళు. ఎన్ని డ్రింకులైనా తాగొచ్చు, బయటికి తాగకూడదని. కానీ ఈ కక్కుర్తికి వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎన్ని డ్రింకులు తాగుతారు వాళ్ళు? ఎవడి కంపెనీలో ఆడికి అది నచ్చదు. ఇప్పుడు ఆ వాళ్ళకి డ్రింకులు వెక్కసంగా ఉంటుంది, వాళ్ళకి పకోడీ తినబుద్ధి వేస్తుంది. ఆ పకోడీ బండి దగ్గర పకోడీ చేసినోడు కాడికి పకోడీ తినబుద్ధి, ఆడికి ఐస్ క్రీమ్ తినబుద్ధి వేస్తుంది. అలాగా ఈ ఎన్ని తాగేస్తారు? రోజుకు ఒకటి తాగుతారు, మహా అయితే తాగలేరు. అదే వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళాలని స్పిరిట్ ఉండేదండి. యాక్చువల్గా ఈ ఏదైతే లిక్విడ్ ఉంటుంది స్క్వాష్, అది 2 స్పూన్లు వేస్తే, మామూలుగా సోడా తెచ్చుకొని అది 2 స్పూన్స్ వేస్తే ఎంత మగ్ థమ్సప్ తయారైపోద్ది అనమాట. ఆ స్పిరిట్ బాటిల్ వీళ్ళు తెచ్చేస్తూ దొరికిపోయేవారు. అంటే నాకెందుకు తెలిసిందంటే, ఆ తెచ్చేసిన వాళ్ళు కూడా నేను చూశానండి. బయటికి దొరకకుండా వీళ్ళు ఏం చేసేవారంటే, అది శ్మశానం వెనకాతల. యాక్చువల్లీ ఇప్పుడు అది ఒక పెద్ద అపార్ట్మెంట్ ఏదో కట్టేశాడు అక్కడ. యాక్చువల్లీ అదంతా శ్మశానం అనమాట. ఈ థర్మాకాల్స్లో ఆ బాటిల్స్ పట్టేసి ఆ అవతలకి ఇసిరిసేవారు. ఎప్పుడో కుదిరితే మళ్ళీ సెక్యూరిటీకి దొరకకుండా తెచ్చుకునేవారండి. అంటే ఇదంతా కక్కుర్తి. కనబడితే ఏమవుద్దండి? ఇప్పుడు అది జాబ్ పోద్ది కదా అక్కడ. ఎప్పుడు అంటే మనం పనిచేసే చోట ఎక్కడ ఈ లేఖతనాన్ని చూపించొద్దండి. చాలామంది ఆఫీసెస్లో పెద్ద వాడు రేంజ్ ఏమో మంచి రేంజ్, మంచి పొజిషన్, హై శాలరీ, కానీ లేక బుద్ధులు చూపిస్తారు. ఆ చిన్న పెన్ డ్రైవ్ దొంగతనం చేస్తాడు. మా ఆఫీస్లో కూడా మౌస్ దొంగతనం చేస్తాడండి. మౌస్ దొంగతనం చేస్తే అది కొంచెం ఇలా ఉబ్బుగా ఉంటుంది కదా, చేతులు ఇలా పెట్టేసుకుని వెళ్ళిపోతున్నాడు. సీసీ కెమెరాలో దొరికిపోతే సెక్యూరిటీ ఆపారు. అది చేతులు తీయట్లే, లోపల మౌస్ ఉందే తీసేయమంటే దొరికిపోయాడు. అంటే అందరి ముందు ఎంత హీనమైపోతాం. థెఫ్టింగ్ యాక్సెప్ట్ చేయరండి. తప్పులు వేరే ఏదైనా తప్పు చేసి ఒకటి కొట్టేసిన దానికి కూర్చోబెట్టి మాట్లాడతారు తప్ప, కార్పొరేట్ కంపెనీలు వాడు థెఫ్ట్ చేసిన తర్వాత, అంటే లీగల్గా బయట ప్రోడక్ట్ థెఫ్ట్ చేసిన, ఆఫీస్ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి పంపించినా అవి అస్సలు తట్టుకోలేరండి. అవి ఎథికల్ ఇష్యూస్ అనమాట అండి. వాటిని అస్సలు యాక్సెప్ట్ చేయరు, ఇమ్మీడియట్గా జాబ్ తీసేస్తారు. సో ఇలాగా నేను ఒకసారి ఎగ్జాక్ట్గా ఈ వచనానికి సంబంధించి మాకు ఒక పెద్ద జాన్ చెట్టు ఉండేది మా ఇంట్లో. ఇప్పుడు మా అమ్మాళ్ళ ఇల్లు ఉంది కదండి, ముందు పెద్ద వాకులు ఉండేది, పెద్ద జాన్ చెట్టు. నేను ఎవరైనా చిన్నపిల్లలు వచ్చి జాంకాయలు కోరుసుకున్నా నేను పెద్ద పట్టించుకునేవాడిని కాదు. ఒక ఆవిడ వచ్చి, నాయన జాంకాయలు కావాలి, జాంకాయలు తీసుకోండి అన్నాను. తీసుకోండి అని నేను ఏదో పనిలో ఉండి 2 minutes పనిలో ఉండి నేను బయటకు వచ్చేటప్పటికి, జాంకాయ తీసుకుంటే ఏం చేయాలి? 1 2 తినడానికి తీసుకోవాలండి. ఆవిడ కొంగు అంటే చీరలో ఇలా పట్టి ఆ నిండా. అంటే నా బాధ ఏంటంటే, అవి ఎలాగా చిన్నవి పసరవి అవి కూడా కోసుకొని వెళ్ళిపోతారు. ఇంత మొత్తం ఒక 50 కాయలు కోసి ఉంటుందండి. కోసుకొని గాబుగా దిగిపోయి వెళ్ళిపోతుంది. ఏమైనా అడిగితే నేను అడిగాను కదా కోసుకున్నానని నాకు చెప్తుంది. లేగలం దొంగతనం కాదు, నేను అడిగి తెంపుకున్నానని చెప్పడం. బాగా తెలిసిన ఆవిడ. నేను అనుకున్నాను, ఈ కక్కుర్తోనే చచ్చిపోతారు. ఇప్పుడు దాని ఏం మిగులుద్ది? వచ్చే 2 నిమిషాల్లో కోసిందండి 50 కాయలు. టప్ అని కోసి ఇలా కొంగులో పట్టుకొని వెళ్ళిపోతుంది. నాకు అనుకున్నాను అనమాట. అంటే మనం హుందాగా ప్రవర్తించాలి, లేకగా కక్కుర్తిగా ప్రవర్తించకూడదు. నీకే చెప్తున్నాను, ఏదైనా తెచ్చాననుకో, నేను
దాని ప్లేట్లో ఎక్కువ వేస్తావు, నా ప్లేట్లో తక్కువ వేస్తావు. అలాగనద్దు. దేవుడు మనల్ని సంతృప్తి పరుస్తున్నాడు, అన్నీ ఇచ్చి ఈవుల్ని ఇచ్చి, అంతే తప్ప ఆ పక్కోడు కష్టపడి పెంచుకున్న ఆ ద్రాక్ష తోటలోకి వెళ్ళి అవి నువ్వన్నీ ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేయొద్దు. అలాగే ఇంకొక మాట అన్నాడు, పొలంలో నువ్వు వెన్నులు తుంచుకొని తినొచ్చు తప్ప కొడవలు వేసి ఇంటికి సరఫరా చేయాలని ట్రై చేయొద్దు. అలాగే నువ్వు ఎక్కడైనా పనిచేసే చోట, మీరు ఎక్కడైనా పని చేస్తున్నారు, చెక్కలో ఏమైనా ఉన్నాయనుకోండి, ఓనర్ గారిని అడగండి, సార్ మేము తీసుకెళ్ళొచ్చా అని అడగండి. పట్టుకెళ్ళిపోండి, మాకు అక్కర్లేదు అని అడగకుండా పట్టుకొచ్చేవచ్చు. కానీ వాళ్ళకి తెలియకుండా మనం సైడ్ చేద్దాం, మొక్కలు సైడ్ చేద్దాం, 4 షీట్లు ఎక్కువ చెప్పేద్దాం. వాడికి కబోర్డులు వాళ్ళకి పడేదానికంటే మనం ఎక్కువ షీట్లు చెప్పేసి 10 ఏమో ఇటువైపు, 2 ఏమో అటువైపు ట్రాన్స్ఫర్ చేయి. ఇలాంటి మోసాలు చేయొద్దండి. అది చాలా చాలా దేవుడికి ఇష్టం లేని పనులు. అందుకోసమే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే హుందాగా ఉండు, అడిగి తీసుకో, అంతే తప్ప అన్యాయంగా తీసుకుంటే అది హర్షించడు. ఇలాగూ ఎందుకు ప్రతి విషయంలో మొన్న మనం చూసాం, క్లీన్గా ఎలా ఉండాలో దాని గురించి ఒక విధి ఇచ్చాడు. నువ్వు ద్రాక్ష తోటలో నడిచి వెళ్ళేటప్పుడు దాని గురించి మాట్లాడాడండి. యజమాని తప్పించుకుని ఇలా ప్రతి దాని గురించి, మొక్కుబడి చెల్లించుకున్న దాని గురించి, ఇలా ప్రతి దాని గురించి ఎందుకు ఇచ్చాడు అని అంటే, నువ్వు అన్ని యాంగిల్లో పర్ఫెక్ట్గా ఉండాలని, నువ్వు అన్ని వైపులా దేవుని దగ్గర పర్ఫెక్ట్గా ఉండాలని న్యాయ విధులు ఇచ్చుకుంటూ వచ్చాడండి. 10 ఆజ్ఞలే కాదు, ఇవన్నీ కూడా ఇశ్రాయేలీయులకి ఇంపార్టెంటే. అప్పుడు ఈరోజు మనం నేర్చుకున్న దాంట్లో పవిత్రంగా ఉండు, ఆ సొమ్ము తెచ్చి దేవుని సన్నిధి తేకూడదు, వడ్డీకి చిత్రలను బాధించొద్దు, మొక్కుబడి చేయించుకున్న దేవునికి చెల్లించేసే, నీ పొరుగువాని ద్రాక్ష తోటలకు వెళ్ళేటప్పుడు నువ్వు హుందాగా ప్రవర్తించు. ఎవరింటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమైనా పెడితే తిను, అంతే తప్ప మొత్తం అన్నీ పార్సల్ చేసేయండి ఇంటికి పట్టుకెళ్ళిపోతాము అలా చెప్పొద్దు. యజమాని అంటే ద్వితీయోపదేశకాండ నుంచి నానా విధమైన ఆజ్ఞలు మనం నేర్చుకుంటాం. అందులో ఎన్ని నేర్చుకున్నాం ఈరోజు? ఒక 6. అలాగూ మిగిలిన న్యాయ విధులన్నీ నేర్చుకున్న తర్వాత ఆఖరిగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మోషే అదే మోయాబ్ మైదానం దగ్గర నెబో పర్వతం పక్కనే ఆ పర్వతం ఎక్కి మొత్తం అంతా చూసి చనిపోయాడు. ఆ చనిపోక ముందు చెప్పిన ఆ న్యాయ విధులు మనం చదువుతున్నాం. మరికొన్ని ఉన్నాయి, అవి చదువుకున్న తర్వాత 23 కదా మనం చదివాం. ఇప్పుడు 24, 25 ఆ తర్వాత నుంచి ఎండ్ చేద్దాం. చేరొచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. త్రినాథాన్ని వచ్చి ప్రార్థన చేస్తారు. ఆయన ప్రార్థన అనంతరం మనం ఈ తరగతిని ముగించుకుంటాం. సరోజిని గారి గురించి, కృష్ణారావు గారి గురించి ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరమంద ఆసీనుడు అయిన మా నాయన, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు తెలుపుకుంటున్నాము. తండ్రి, మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి నాయన గడిచిన ప్రభుదినం నుండి ఇదిగో నాయన ఈ యొక్క దినం వరకు మమ్మల్ని అందరినీ మీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి కన్న తండ్రి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నాయన ఈ క్లాస్కు కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని మీకు ప్రార్థిస్తున్నాము. ఇదిగో నాయన ఇది నాన్న మేము నేర్చుకున్న వాక్యాన్ని బట్టి తండ్రి మేమందరము కూడా పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతుకులాగున నాయన మమ్మల్ని నడిపించమని మీకు ప్రార్థిస్తున్నాము. తండ్రి, మా కింద పనిచేసే వారిని నాయన ఇబ్బంది పెట్టకుండా నాయన మా సొంత మనుషులుగా చూసుకునే మంచి మనసులు ప్రతి ఒక్క నాయన యజమానుడికి అనుగ్రహించమని మీకు ప్రార్థిస్తున్నాము. తండ్రి, ఇతరులది ఏది ఆశించకుండా నాయన మేము బ్రతుకులాగున తండ్రి ఇబ్బందుల్లో ఉన్నవారిని నాయన ఆదుకునే మనసును మాకు అందరికీ అనుగ్రహించమని మీకు ప్రార్థిస్తున్నాము. నాయన మీ బిడ్డలైన ఇశ్రాయేలుకి నాయన మీ ధర్మ విధులను అనేకమైన నాయన విషయాలను తెలియపరిచారు నాయన వాటిని మేము చదువుకొని నాయన వాటిని అనుసరించి మీ బిడ్డలుగా మేము బ్రతికేలాగా మమ్మల్ని దీవించమని మీకు ప్రార్థిస్తున్నాము. కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని మీకు ప్రార్థిస్తున్నాము. మరి ముఖ్యంగా నాయన మా మాయ గారిని బట్టి ప్రార్థిస్తున్నాము. నాయన గత కాలంలో ఆయన అనారోగ్యానికి గురై ఉండగా మీ కృప చూపించారు.
నాయన యాక్సిడెంట్లో నాయన కలిగినటువంటి నాయన పరిస్థితిని బట్టి ఆ నడుము నొప్పితో నాయన 7-8 నెలలు మంచం మీద పడి ఉన్న ఆయన్ని మీరు లేపారు, నడవగలిగే శక్తిని ఇచ్చారు నాయన. అందుని బట్టి నాయన మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము, మీకు స్తుతులు స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాము. అలాగే తండ్రి, ఈ మధ్య నాయన మళ్ళీ అనారోగ్యానికి గురయ్యేటప్పుడు నాయన మంచి వైద్యాన్ని అందించారు నాయన, మళ్ళీ కోలుకునేలాగా చేశారు. హాస్పిటల్ నుండి నాయన సంతోషంగా ఆరోగ్యంతో నాయన గృహానికి చేర్పించిన విధానం బట్టి కన్న తండ్రి మీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము నాయన. మా జీవితాల్లో మీరు చేసిన మేలులు ఇన్నన్నీ కాదు నాయన, దానిని బట్టి నాయన ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ మీ యందు భయభక్తులతో మేమందరం బ్రతికేలాగా కృప చూపించమని మీకు ప్రార్థిస్తున్నాము. మా సహోదరి సరోజిని గారిని బట్టి ప్రార్థిస్తున్నాము. ఆ బిడ్డకుండే అనారోగ్య పరిస్థితి మీకు తెలుసు నాయన. నాయన ఏ బాధతో ఆ బిడ్డ ఉన్నారో మీకు తెలుసు. మీ హస్తాలతో ఆ బిడ్డను ముట్టి కావలసిన సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహిస్తారని నమ్ముచు తండ్రి, మా సంఘాన్ని అంతటినీ దీవించమని తండ్రి, ఎవరే ఇబ్బందులు ఉన్నాయో, ఎవరికి నాయన బాధలు ఉన్నాయో వాటిని తొలగించి నాయన వారు సంతోషంగా ఉండులాగున ఎల్లప్పుడూ మీ యందు భయభక్తులతోనూ నాయన ఎల్లప్పుడూ మీరు చేసిన మేలులకి కృతజ్ఞతలు తెలుపుతూ మీ కుమారుని యందు విశ్వాసంతో మేమందరం బ్రతుకులాగున మమ్మల్ని ఆశీర్వదించమని ఈ కొద్ది విన్నపాలు మీ సన్నిధి చేర్చుకొని మాకు సహాయం దయచేస్తారని నమ్ముచు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. చేరి వచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తాను.